7 ఎకరాలు. ఆనాడు ఈనాడు ఉన్నాం ఎంపీ ఖమ్మం కాంట్రాక్టర్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్ అనుకుంటా ఆ రోజున నామా. మరి వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి 1,65,000 ఎకరాల కెనాలు 10 సంవత్సరాల పాటు పూర్తి చేయకపోతే నీవు ఎన్నిసార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినావు? 30 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. నేను గుడ్డుపోయిందా రాష్ట్రం కానీ దేశం కానీ? చేసేవాళ్ళు లేరా? ఇప్పటికి పూర్తి కాలేదు. ఇప్పటికి 1,60,000 ఎకరాలు 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తుంది. ఇంకా 60,000 ఎకరాలు నీళ్ళు రావాలా? ల్యాండ్ ఎక్విజిషన్ కాలే. మేము సమర్థంగా చేసినాం అంటే మరి ఎవరెత్తుకపోయారు సమర్థంగా చేస్తే? అందుకే రెండవది గట్టు లిఫ్ట్ అని హెలికాప్టర్ పోయి నేను కూడా ఉన్నా ఆ రోజు కేసీఆర్ ఎంబడి గట్టు కాడ దిగి 20 టీమ్స్ చేస్తాను. 20 టీమ్స్ కాదు కనీసం చేస్తాడు. ఆ రోజు ప్రామిస్ చేసిండు కొబ్బరి కాబట్టి ఒక్క టీఎంసీన చేసిండ్రా 10 సంవత్సరాల్లో? మేము గొప్పగా మళ్ళా ఉద్ధరించినాం అనేటువంటి కార్యక్రమం చెప్తూ ఉంటారు. అందుకే ఇక రకరకాల మాట్లాడు పోలీస్ కేసులు పెట్టినని. నేనే బాధితుని. రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టి హరాస్మెంట్ చేసిన సందర్భాలు మర్చిపోయినావా? ఆయన ఇప్పటి కూడా ఎవరిని కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయలే కదా. ఎన్నో ఉంటాయి కదా. అంటే ఆ కక్ష సాధింపు కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తలేదు, జరగలేదు. నేను స్పష్టంగా చెప్పిన సెంటర్ పాయింట్ రైతులు రిజర్వాయర్స్, శ్రీశైలం రిజర్వాయరు, కేలే ప్రాజెక్టు, పాలూరు ప్రాజెక్టు, జూరాల నెట్టెప్పాడు, ఈ మంత్రాలతో వస్తాయి నీళ్లు రిజర్వాయర్స్ లేకుండా. అంటే ఆనాడు తెలివిలేక కట్టిందా? ఆనాడు నెహ్రూ గారు 450 టీఎంసీ కెపాసిటీ, ఏ మెషినరీ లేని రోజున నాగార్జున సాగర్, శ్రీశైలం 250 టీఎంసీ, పాక్రా నంగల్. అంటే వాళ్ళకి ఆలోచన లేకనే కట్టినరా? ఇలా అవి కట్టకపోయింటే ఇవాళ పాలమూరైన కేలే లిఫ్ట్ చేయడానికి వస్తున్నాను. శ్రీశైలం లేకపోయింటే క్వశ్చన్ ఏదులకి మళ్ళీ చెప్తే కదా ఇప్పుడే. పాలమూరు లిఫ్టులో అంతర్భాగం ఏదుల రిజర్వాయరు ఇవన్నీ కలిపే నార్లాపూరు, ఏదుల, వట్టెము, దానిపైన ఉన్నటువంటి కారివెన కానీ ఇవన్నీ కూడా అవన్నీ కలిపితే కూడా 12 లక్షల ఎకరాలకు ఎట్లా సరిపోతుంది? దీని కింద 4,50,000 ఎకరాలు ఉంది. దేన్ని ఎండబెట్టి దేన్ని వండబెడతారు? క్వశ్చను ఒక మాజీ మంత్రిగా మాట్లాడినప్పుడు, ప్రతిపక్షంలో డిప్యూటీ ఫ్లోర్గా మాట్లాడినప్పుడు ఓవరాల్గా కంబైన్ చేసి మాట్లాడాల. నీళ్లు, రిజర్వాయర్స్ వర్సెస్ ఇరిగేషన్ ఎట్లిస్తాను అడిగిన నేను. నువ్వే అన్నావు 10 టీఎంసీ లేనటువంటి జూరాల నుంచి పాలమూరు లిఫ్ట్ కట్టాలని. నీళ్ళు అక్కడ మనం మొత్తం టోటల్గా మన రాష్ట్ర పరిధిలో ఉంది. జూరాల స్టార్టింగ్ పాయింట్ వచ్చినట్టు ఎత్తిపోస్తే రాయలసీమ వాళ్ళు 9 టీఎంసీ చేస్తున్నారు కదా. క్వశ్చను ఇప్పుడు 3 టీఎంసీ ఎత్తిపోసినప్పుడు 30 టీఎంసీ ఎత్తిపోయలేమా? కావాల్సింది ఏంది? మోటార్లు, పంపులు, కరెంటే కదా. క్వశ్చన్ మళ్ళీ నష్టపోయిన వాళ్ళు శ్రీశైలం నష్టపోయినరు, నాగార్జున నష్టపోయినరు, నార్లాపు నష్టపోయినరు, మా కాన్స్టిట్యూన్సీలో కల్వకుర్తి ప్రాజెక్టులు నష్టపోయినరు, పాలమూరులో నష్టపోయినరు, ఈవెన్ మిషన్ భగీరథలు నష్టపోయినరు. క్వశ్చను నష్టపోయేది 2.5%, లాభపడేది 97%. నష్టపోయేది రైతులే, లాభపడేది రైతులే.
నష్టపోయేది రైతులే, లాభపడేది కూడా రైతులే. దానికి ఆల్రెడీ చెప్పిన సమైక్య రాష్ట్రం అని. క్వశ్చను మొత్తం రాష్ట్రాన్ని యూనిట్ తీసుకుంటే ఎన్ని ఇచ్చిండ్రు? నాగార్జున సాగర, పోచంపడ, ఇంకోట చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. దీనికి సంబంధించి లెక్క చెప్పిన ఇప్పుడే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాపేట కలిపి వైఎస్ రాజశేఖర ప్రభుత్వం ఖర్చు పెట్టింది సుమారుగా 8,300 కోట్లు. 10 సంవత్సరాల బీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు ఖర్చు పెట్టింది 7,000 కోట్లు. మొత్తం మేమే నీళ్ళు ఇచ్చినామంటున్నారు. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి కూడా ఇవ్వలే కదా పాలమూరు ప్రాజెక్టులో. 1 ఎకరాకు